హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్‌లో ఒక మంచి సైడ్ డిష్ రెసిపీ అనమాట. మీల్ మేకర్ సోయా చంక్స్ అంటాం కదా! దాని పెప్పర్ ఫ్రై. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఒక గిన్నెలో వచ్చేసేసి 1.5 కప్పు సోయా చంక్స్ తీసుకుందాము మీల్ మేకర్. ఇప్పుడు దీంట్లో వచ్చేసి వేడి వేడి నీళ్ళు అనమాట పెట్టుకున్నాం. దాన్ని యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి, సరిపోతుంది. ఈలోగా దీనికి మసాలా రెడీ చేసుకుందాము. కడాయి పెట్టుకొని కడాయి వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్, తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, అర టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత ఒక 5 ఎండుమిరపకాయలు. ఇవన్నీ వచ్చేసి 1 నిమిషం పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. తర్వాత 1 టేబుల్ స్పూన్ తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు అనమాట. ఇవి వేసేసేసి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము, సరిపోతుంది. వేడికి మనకి ఫ్రై అయిపోతుంది అనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారనిద్దామండి. ఈలోగా మీల్ మేకర్ అనేది చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట. చూద్దాం. ఇందులో ఉన్న వేడి నీళ్ళన్నిటిని మనం వంపేసుకుని నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు మీల్ మేకర్ అంతా ఇలా గట్టిగా మనం పిండేసేసుకొని నీళ్ళంతా పక్కన పెట్టుకుందామండి అన్నిటినీను. చూడండి, ఇలా చక్కగా మనం వేరే గిన్నెలోకి పెట్టేసుకున్నాం అనమాట అన్నీను. ఇప్పుడు మనకి మసాలా అనేది చక్కగా ఆరిపోయిందనమాట. దాన్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకుని మెత్తగా పౌడర్ లాగా చేసుకొని తీసుకొచ్చుకుందాము. పౌడర్ చేసుకుని తెచ్చుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర, తర్వాత వచ్చేసి ఒక 2 చిన్న పీసులు వచ్చేసి చెక్క, తర్వాత ఒక 3 లవంగాలు అనమాట నూనెలో వేసేసుకుని ఫ్రై చేసుకుందాము. తర్వాత 3 మీడియం సైజ్ ఉల్లిపాయలండి సన్నగా తరిగి పెట్టుకున్నాము. దాన్ని వేసేసుకుందాం. వేసి మనకి ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలన్నమాట. కొంచెం పసుపు వేసుకుందామండి. మనం చికెన్ పెప్పర్ ఫ్రై, మటన్ పెప్పర్ ఫ్రై ఎలా చేస్తామో అలానే ఇది సోయా చంక్స్ పెప్పర్ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చారన్నంలోకి కానీ పప్పులోకి కానీ మనకి సైడ్ డిష్గా నంచుకొని తినడానికి చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ఒట్టిదే తినేసారండి. ఇది నేను కర్రీ రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత అలానే ఫోర్క్తో ఒట్టి సోయా చంక్స్ మొత్తం తినేసారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. వేసి ఉల్లిపాయలతో పాటు మంచిగా పచ్చివాసన అంతా పోయేట్టుగా మనం ఫ్రై చేసేసుకుందామండి. ఇవి 2 మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి అనమాట. తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని సన్నగా తరిగేసి దాన్ని కూడా వేసి, టొమాటో కూడా మనకి బాగా దగ్గర పడిపోవాలన్నమాట. మంచిగా కుక్ అయిపోయి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. చేసుకోవటం కూడా చాలా సులువండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందరికీ నచ్చుతుంది. చూడండి, చక్కగా దగ్గర పడిపోయిందనమాట. టొమాటోలు కూడా మనకి మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకుందామండి. వేసి ఈ మసాలా అంతా దానికి పట్టేటట్టుగా మనం మిక్స్ చేసుకుందాము. టొమాటో ఉల్లిపాయలు అంతా చక్కగా దానికి కోట్ అయిపోవాలన్నమాట. ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా. ఇలా కలుపుకున్న తర్వాత మనం మసాలా పక్కన పెట్టుకున్నాము, గ్రైండ్ చేసేసుకుని దాన్ని కూడా వేసేసేసి చక్కగా ఈ మసాలా అంతా ఈ మీల్ మేకర్కి మంచిగా పట్టేయాలండి. కలుపుకుందాము. కలిపేసేసి ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకున్నామంటే ఈ మసాలా అంతా చక్కగా మీల్ మేకర్కి బాగా పడుతుందన్నమాట. కలుపుకుంటూనే ఉండాలండి, లేదంటే అడుగు పట్టేదానికి అవకాశం ఉంటుంది.
ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ వచ్చేసేసి గరం మసాలా వేసుకుందాము. అంతేనండి, ఇంకా రెడీ అయిపోయిందనమాట. లాస్ట్‌లో వచ్చేసి కొంచెం మళ్ళీ కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ పెప్పర్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట. సర్వ్ చేసుకుందాం. అంతేనండి, తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. చూసారు కదా, ఎంత టెంప్టింగ్‌గా ఉందనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.